కదా. అలా పూర్మాపోలే అలా వెళ్ళినటువంటి రీతిగా ఇంగు ఇక్కడ కూడా ആദ്യന്തങ്ങളിലെ ആചാര സ്തുതിയായി ఆద్యంతములు ఈ స్తోత్రం ఆది యందు నాథమురులను స్తోత్రం చేసి చివర పితామహం నాథ మునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయిత్వా నా నడవడికని చూడకుండా మా తాతగారిని చూసి నన్ను అనుగ్రహించవలసిన పరమాచార్యులైనటువంటి నాథమునులనే చివరా కీర్తించారు. ఆది యందు అంతమందు కూడా కీర్తించారు కదా. ద్రావిడ వేదాంత సంప్రదాయంలో ఎలా అయితే ప్రణవానుసంధానం చేయబడుతుందో ఆది యందు అంతమందు, ద్రావిడ వేదాంత సంప్రదాయంలో కూడా శ్రీశైలేశ దయాపాత్రం ఆచార్యుల్లో చివరివారు కదా రంగనాథుని ఆజ్ఞ, వారి యొక్క హరిహి ఓ అని కదా రెండు పదాలకి శ్రీశైలేశ దయాపాత్రం లక్ష్మీనాథ సమారంభ అనే రెండు ధనియలు. ఈ రెండు ధనియలను అనుసంధించాలి. మళ్ళా మధ్యలో ఇంకో ధనియను అనుసంధించకూడదు. శ్రీశైలేశ తర్వాత లక్ష్మీనాథే, మధ్యలో మరొక ధనియ అనుసంధించకూడదు. ఎలా అంటే మనకి పరివైహో అని చెప్తున్నటువంటి స్తోత్రంలో హరి ఓం మధ్యన ఇంకో పదాన్ని ఉచ్చరించకూడదు కదా. హరి ఓం అనే వేదం ప్రారంభించి అలా హరి ఓం అనే ముగించి, అలా ద్రావిడ వేదాంతానికి శ్రీశైలేశ దయాపాత్రం ఆరంభం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే పూజ నిత్యశ్రీర్ నిత్యమంగళ. ద్రావిడంలో అయితే మనవాళ మహామునియే ఇన్నమరుణూత్తాండిరు, దానితోటి ముగింపు. ఆచార్య వందనంతో ముగింపు. దేశికులు కూడా స్తోత్రరత్నానికి వర్గ భాష్యాన్ని అద్భుతమైన భాష్యమును అనుగ్రహించారు. ఆ భాష్యంలో కూడా వారు భగవద్వందనం స్వాద్యం గురువందన పూర్వకం. ఎప్పుడైనా భగవంతుడికి నమస్కరించాలనుకుంటే అది ఎప్పుడు రుచిస్తుంది బాగా. స్తోత్రం ఎవరి కోసం అండి? స్తోత్రం భగవానుని కోసం కదా. అంటే భగవానునికి ప్రీతిజనకం కావాలి, ఆనందాన్ని కలిగించాలిగా. అలా ఆనందాన్ని కలిగించాలంటే నేరుగా భగవంతుడిని స్మరించడం కాదు, ఆచార్యులను స్మరించుకుని తర్వాత భగవానుని స్మరించవలెను అన్న. భగవద్వందనం స్వాద్యం, భగవంతునికి నమస్కరించుట అనేది రుచికరమగును, ఆనందకరమగును ఎప్పుడు చేస్తే గురువందన పూర్వకం, ఆచార్య వందన పూర్వకంగా ముందు ఆచార్యుని స్మరించుకుని. మంత్రజపం విధి కాదుగా మనకి. ముందు మంత్రజపానికి విధి ఏంటి? ముందు గురు పరంపర అనుసంధానం చేసుకోవాలిగా. అస్మద్ గురుభ్యో నమః ప్రారంభించాలిగా. తర్వాతేగా గురు పరంపరయం ద్వయమం. ద్వయం చదవాలనుకుంటే ముందు గురు పరంపర అనుసంధానం చేసుకుని అటుపిమటనే ద్వయమును అనుసంధించవలేను. ఏం భగవద్వందనం బాగుంటుందా? భగవత్ స్తోత్రం బాగుంటుందా? మళ్ళా గురువు గారి స్తోత్రం ఎందుకంటే ఆయనే నేరుగా నీ స్తోత్రం చేసేయచ్చు కదా. పాలు బాగుండవా? పాలు రుచికరంగా ఉండవా? మరి అందులో పంచదార కలపడం ఎందుకండి? మరింత భోగ్యంగా ఉండడానికి. అలాగే భగవద్వందనం అనేది భోగ్యంగా ఉండాలి, కేశవులు సాధించినటువంటి ప్రమాణం. అలాగే భగవద్వందనం మనకి ఆనందజనకంగా ఉండాలి అంటే గురువందన పూర్వకంగా చేసినప్పుడు అది ఆనందజనకముగా నుండును అన్నారు కదండి. కనుక ఏ రీతిగా అయితే వేదమునకు ఓంకారం ముందు వెనుకలలో ఉచ్చరింపబడుతుందో ఈ స్తోత్రమునకు వేదార్థమును స్తోత్ర రూపంలో మనకి అనుగ్రహించారు. కనుక ఈ స్తోత్రానికి కూడా ముందు ఆచార్య వందనం, నాథమురులకు నమస్కారం, చివర ఆచార్యులకు వందనం, నాథమురులను స్మరించడం, అలా చేయడం జరిగింది. అలా ఓంకారం ఆద్యంతములందు ఉచ్చరింపబడుతూ ఉండే రీతిగా ఇంగు ఈ స్తోత్రంలో ఆద్యంతం గడిలే
ఆది యందు అంతమునందు ఆచార్య స్తుతియాయి ఆచార్య స్తుతి అయి నడువు భగవత్ స్తోత్రమాయిరుక్కిరదు. మధ్యలో అంతా భగవద్వైభవం అంతా వర్ణిస్తారు జోరేరు. మొదలిట్టు 3 శ్లోకత్తాలే ఈ స్తోత్రంలో మొదటి 3 శ్లోకములతో పెరియ మొదలయ్యారై నమస్కరిక్కిరార్. పెరియ మొదలయ్యార్ అంటే నాథమునుడు అన్నమాట. నాథమునులకు నమస్కరించుచున్నారు. முதல் శ్లోకத்திலே మొదటి శ్లోకం ఆరంభంలో ఒరువనై కవిపాడు అవన్. ఎవరైనా కవిత్వం చెప్పాలి, కీర్తించాలనుకోండి, ఎవరిని కీర్తించాలి? ఆయన యొక్క సంపదను చెప్పి, ఇంత సంపద కలివాడండి ఆయన. అది భౌతికమైన ఐశ్వర్యమైనా కావచ్చు, ఆధ్యాత్మికమైన సంపద అయినా కావచ్చు. ఆయన దగ్గర ఏం గొప్పతనం ఉందో ఆ గొప్పతనాన్ని చెప్పి కదా స్తోత్రం చేయాలి. కనుక ఒకరిని గురించి కవిత్వం చేసేటటువంటి వారు కవిపాడు అవన్. అవనుடைய ఐశ్వర్యத்தை சொல்லி కవిపాడుమా పోలే. వాని యొక్క ఐశ్వర్యాన్ని చెప్పి ఇంత గొప్పవాడండి, ఇంత సంపద గలవాడండి అని చెప్పి కీర్తించినటువంటి రీతిగా శ్రీ వైష్ణవరులకు ఐశ్వర్యమాన. శ్రీ వైష్ణవులకు ఐశ్వర్యం ఏమిటి? భగవద్గైంకర్యం అండి, భగవద్జ్ఞానం. అదేగా శ్రీ వైష్ణవులైనటువంటి వారికి సంపద. శ్రీ అని చేర్చడానికి కారణం ఏమిటి? ఇదే. కనుక భగవంతుని గురించిన జ్ఞానం ఉందా లేదా? ఉంటే గొప్ప ఆయన, లేకపోతే భౌతికమైన సంపదలు ఎన్నున్నా గొప్పవాడు కాడు, మనకి ఉపయోగపడేవాడు కాదు. కనుక అలా ఐశ్వర్యమాన శ్రీ వైష్ణవులకు ఐశ్వర్యమైనటువంటి అంతరిక్షగత శ్రీమాన్ ఇత్యాదులు అని చెప్తాయిగా. లక్ష్మణో లక్ష్మి సంపన్న సదునాగవర శ్రీమాన్ ఇత్యాది వాక్యాలన్నీ కూడా శ్రీమత్వం అంటే భగవత్ కైంకర్యము, భగవజ్ఞానము, అదే సంపద, తత్జ్ఞానం అని. దానిని వీరి యొక్క ఐశ్వర్యం ఏంటి? శ్రీ వైష్ణవులకు ఐశ్వర్యం జ్ఞాన వైరాగ్య భక్తిహళ్ అవத்தினுடைய భక్తిహళినుடைய ప్రకర్షத்தை சொல்லி. జ్ఞాన వైరాగ్య భక్తులు అందరిలో ఉంటాయి, తర్తమ భేదములతో ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఒక ఆయన విమానంలో ఎడుతున్నట్ట. ఆ ప్రక్కనే ఎవరో జీఆర్ స్వామి వారు కూర్చున్నారు. ఈయన సేట్జీ. పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు కదండి, మీరేంటి అంటే, మీరెవరంటే అంటే ఫలానా ఆయన ఇన్ని విడిచిపెట్టి శాస్త్రాలన్నీ చదువుకున్నాను, ప్రచారం చేస్తున్నాను, ఇల్లు అఖిలాన్ని విడిచిపెట్టాను అనగానే ఆయన, సరే నువ్వెవరు నాయన? నేను ఫలానా. ఎప్పుడైనా భగవంతుడిగా నమస్కారం పెడతావా? నాయన పెట్టాలే ఉంటుందండి, తీరిక ఉండదండి. పొద్దున లేచిన దగ్గర నుంచి వ్యాపారం మీద వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చేటప్పటికి ఎప్పుడో రాత్రి అయిపోతుంది, అంచేది నాకు తీరిక ఉండదండి అనగానే ఆయన ఈయనకి నమస్కరించబోయాడు. మీరు మహానుభావులు అన్ని విడిచిపెట్టి ఇలా సన్యాసం స్వీకరించారు. అప్పుడు ఈయనే ఆయనకి నమస్కారం. అదేంటంటే మీరు నాకు నమస్కారం పెడుతున్నారంటే, అవునా ఆయన, నా వైరాగ్యం ఏం గొప్ప వైరాగ్యం. నేను పనికిరాని వాటిని విడిచిపెట్టిన వాడిని, భార్య బిడ్డలు సంపద విడిచిపెట్టడం అంటే పనికిరాని వాటిని విడిచిపెట్టిన వాడిని. నువ్వు భగవంతుడినే విడిచిపెట్టేశావు. ఇంత శరీరం, ఇంత ఐశ్వర్యത്തിന് భగవంతుడినే విడిచిపెట్టేశావు. కనుక నీ త్యాగం ముందు, త్యాగం అంటే దాన్ని బట్టి గొప్ప. ఎంత గొప్ప విషయాన్ని విడిచిపెడితే అంత గొప్ప త్యాగం కదండి. కనుక నాకంటే నువ్వే విలువైన పదార్థాలన్నింటినీ విడిచిపెట్టిన వాడివి కనుక నీకే నేను నమస్కారం పెట్టానన్నా అని అంటారు కదండి. అలాగా వైరాగ్యం అదే సంపద. వైష్ణవులకు సంపద ఏమిటి? జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అది సంపద వైష్ణవులకి. కనుక నాథమునుల యొక్క మరి ఆచార్య వైభవాన్ని కీర్తించాలంటే వారి దగ్గర ఉండే జ్ఞానం ఎంత గొప్పది, వైరాగ్యం ఎంత గొప్పది, దీన్ని చెప్పాలిగా. కనుక జ్ఞానభక్తి వైరాగ్యములను వాటి యొక్క
ప్రకర్షత్తి. ప్రకర్షం అంటే చాలా గొప్పతనం. విషయాన్ని విని, తిరువాయుముడిని విని దానిని పొందడం కోసమని ఆళ్వార్ తిరునహరికి వెళ్ళి తపస్సు చేసి కణిసురుత్తాంబును జపించి ఆళ్వార్ల కటాక్షాన్ని పొందిన దాన్ని తామే వినియోగించుకోకుండా లోకానికి అంతటికి అందించిన మహానుభావులు కదా నాథమునులంటే. కనుక వారిలో ఉండే జ్ఞానభక్తి వైరాగ్యముల యొక్క ప్రకర్షత్వం అంటే గొప్పతనాన్ని, ఎక్కువదనాన్ని చెప్పి సొల్లి నమస్కరిక్కిరా. మొదటి శ్లోకంలో నమస్కరించుచున్నారు. మొదటి 3 శ్లోకాల్లో తనవాయ తానే కైకూడం, ధనము తనంత తానే చేజిక్కును. ముదలాళ్వార్ల యొక్క భాష, వైహయాళ్వార్ భాష. తనవాయ తానే అంటే ధనం అంటే ఏమిటి? భగవంతుని అనుగ్రహం కలిగితే పాపములు వీడిపోతాయి, కర్మలు నశించిపోతాయి, ధనం దానంతో దానే కలుగుతుంది. ఇది ఆ భాషరంలో అర్థం. ధనం కలగడం అంటే భౌతికమైన ధనం అని కాదు, భగవంతునికి సంబంధించిన భక్తి అనే ధనం, జ్ఞాన వైరాగ్య సహకృతమైన భక్తి అన్నారు కదా. కనుక ఎన్న వైష్ణవనుకు ధనం భక్త్యాదిహళ్ ఎన్రదిరే. కనుక వైష్ణవులకు ధనం ఏమిటి? భక్త్యాదులే ధనం. వీటిని కలిగినటువంటి వారు కనుక వారి వైభవాన్ని వాటిని చెప్పి కీర్తిస్తున్నారు. వాళ్ళు కొందరు అవతారిక విందు ఇక వ్యాఖ్యానం. ముందుగా ఈ స్తోత్రాన్ని అనుగ్రహించిన మహానుభావులను స్మరించుకోవాలి. వారిని గురించి ఒకసారి అనుసంధానం చేసుకుందాం. స్వాదయన్నిహ యామునాక్వయం యామునాయ నమో నమో యామునాయ యామునాయ నమో నమః యామునాయ నమో నమః యామునాయ నమో నమో యామునాయ యామునాయ నమో నమః యామునాయ నమో నమః వాదయన్నిహ సర్వేషాం త్రయ్య సుదుర్గ్రహం. గ్రహించడానికి చాలా దుర్లభంగా ఉండేటటువంటి త్రయ్యంతార్థం, 3 వేదముల యొక్క అంతం అంటే శిరోభాగం అంటే ఉపనిషత్. ఆ ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని సుదుర్గ్రహం తెలుసుకోవడానికి దుర్లభం అవి. కానీ దాని స్వాదయన్ మనకందరికీ కూడా అది భోగ్యంగా అందేటటువంటి రీతిగా అందింపజేస్తూ ఉన్నటువంటి ఎవరైనా స్తోత్రయామాస యోగీంద్రుడైనటువంటి యామనమునుడు. యోగం అనే మాటకు కూడుట అని అర్థం. సాధారణంగా యోగులైనటువంటి వాళ్ళని ఎక్కడో అడవులలో ఎక్కడో ఏకాంతల ఆరతి జన సంసది భగవద్గీతలో చెప్తారు. జనాలంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళతో కూర్చుంటే ఏమిటి పనికిరాని మాటలన్నీ మాట్లాడి వీళ్ళని ఇష్టని పోగొడతారు. కనుక ఏకస్తపో గనక తపస్సు చేసుకునేవాడు ఒకడు కూర్చోవాలి, తోడు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే అక్కడి నుంచి మన ఊళ్ళో విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ వెళ్ళి తపస్సు చేసే ఏం ప్రయోజనం కనుక ఏకస్తపో ద్విరధ్యాయి అని చదువుకునేటప్పుడు పక్కన ఇంకొకటి ఉంటాడు. ఉంటే వీడికి సందేహం కలిగితే ఆయన తీరుస్తాడు, ఆయనకి సందేహం కలిగితే ఈయన తీరుస్తాడు. లేదా స్పర్ధయా వర్ధతే విద్య, ఆయనకు అర్థమైంది నాకెందుకు అర్థం కాదని ఇంకో 4 సార్లు ఎక్కువ చెబుతాడు, అర్థం చేసుకుంటాడు. కనుక చదువుకోవడానికి తోడు ఉండాలి, తపస్సుకు మాత్రం తోడు ఉండకూడదు. కానీ వీరు యామనమునులు యోగీంద్రులు, యోగులలో శ్రేష్ఠులు అని. ఇంద్ర శబ్దం శ్రేష్ఠతావాసం, యోగులలో శ్రేష్ఠులు అని.
ఎంచేత ఇంద్రుడు అంటే దేవలోకాన్ని పరిపాలించేవాడు అండి. యోగులను పరిపాలించేవారు వీరు. ఎవరా యోగులు? పరకాల, యతివర, వరవర పుణ్యాది యోగులు అన్నమాట. ఈ యోగులందరికీ కూడా సరసావాక్యులు యామనవునులు కదా. కనుక యోగీంద్ర. ఏమిటి యోగం? వీటికి ఉండే యోగం. యోగం అనే మాటకు కూడుట అనే అర్థం. ఎప్పుడు భగవంతునితో కూడినటువంటి మనసును కలిగిన వారు ఒకటి. అంటే నిరంతర భగవద్ధ్యానైక పరుడు. 2, కేవలం నేను, నాకు ఐశ్వర్యం, నాకు ధ్యానం, నాకు ముక్తి అని కాక ఈ లోకంలో వాళ్ళందరూ తరించాలి అని లోకంతో కూడా అయ్యో వీళ్ళు కూడా బాగుంటే బాగుండు అని ఆలోచించిన వారు కనుక యోగీంద్రుడు. అందుచేతనే స్తోత్రయామాస. కనుకనే ఈ స్తోత్రాన్ని ఎందుకు అనుగ్రహించారు వారి మనసులో ఇదే స్తోత్రాన్ని మనసులో అనుకుంటే సరిపోదండి. దాన్ని ఒక స్తోత్రంగా రాసి లోకానికి అందించాలా. గహనమైన వేదాంతార్థమును చాలా ఆనందజనకంగా, ఎంత ఆనందజనకమైనటువంటి స్తోత్రం ఇది. మన సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం మాత్రమే కాదు, చైతన్య సంప్రదాయస్తులు కూడా ఈ స్తోత్ర రత్నమును స్వీకరించి వారు వ్యాఖ్యానం చేసుకున్నారు. అలా వాళ్ళు వ్యాఖ్యానం చేసినవి 2 స్తోత్రాలు మనకు కనబడతాయి. మనం అనుసంధానం చేసుకునే స్తోత్రములను వారు కూడా, ఎవరికైనా భగవంతుని స్తోత్రం చేయాలంటే, ఆయనకు ఆనందం కలిగేలా స్తోత్రం చేయాలంటే ఈ స్తోత్రములే దిక్కు. ఒకటి ముకుందమాల, మరొకటి స్తోత్రరత్నం. చైతన్య సంప్రదాయంలో వారు కూడా వీటికి వ్యాఖ్యానములను అనుగ్రహించడం కనబడుతుంది మనకి. కనుక అట్లా ఎందుకోసమని, ఎవరు స్వీకరించిన ఎందుకోసమని అంటే వేదాంతార్థమును సుదుర్గ్రహంగా ఉండేటటువంటి దానిని చాలా స్వాదయన్ ఆనందజనకంగా ఉండేటటువంటి రీతిగా అనుగ్రహించి స్తోత్రయామాస స్తోత్రముగా చేసినారో ఆయనటువంటి యామునాక్వయం, యామునులనే పేరు కలిగినటువంటి వారు. విగాహే యామునం తీర్థం సాధు బృందావనే స్థితం నిరస్త జిగ్మగ స్పర్శే యత్ర కృష్ణ కృతాదర. కృష్ణ భగవానునికి పరమ ప్రీతి రెండిటి అందు. యమునా తీర్థమునందు ప్రీతి దేశికులసు. యమునా తీర్థమునందు ప్రీతి యామున తీర్థులు, యామునమునుడు వారి యందు ప్రీతి. ఎందుకని అంటే కపటం అనే దోషములన్నీ ఉన్నవాళ్ళం మనం. యమునా నదిలో స్నానం చేస్తే ఆ దోషాలు పోతాయండి. యామునమునుల పాదార విందములను ఆశ్రయిస్తే ఆ పాపములు పోతాయండి. కనుక ఎందుకోసమని యత్ర కృష్ణ కృతాదర. కృష్ణ భగవానునికి యమునా నది అన్నా ప్రీతియే, యామునమునులు అన్నా ప్రీతియే. సొట్టై కులం వారి వంశం అంటేనే ప్రీతి చెప్తారు కదండి. కనుక అట్లాంటి వారికి నమస్కారము. తర్వాత నమో నమో యామునాయ, యామునాయ నమో నమః. నమో నమో యామునాయ, యామునాయ నమో నమః. నమః నమః 2 మార్లు నమస్కారం. అలా యామునాయ నమో. యామునుడు, యామునులను ఒకసారి స్మరిస్తే 2 సార్లు నమస్కారం. 2 సార్లు నమస్కారం ఎందుకండి? మన సంప్రదాయంలో 2 సార్లు నమస్కారం చేయొచ్చునా? చేయకూడదు కదా. మరి ఎందుకండి ఆరంభంలో యామునుల్ని నమో నమో యామునాయ అని 2 మార్లు నమస్కారం, మళ్ళా 2 మార్లు నమస్కారం. తలుచుకున్నప్పుడల్లా 2 మార్లు నమస్కారం కదా. అవును, చేస్తే తప్ప అంటే రంగనాథుడు అభయముద్రతో ఉన్నాడు కదా. వేదాంత దేశకులు పాదుకా సహస్రం అనుగ్రహిస్తూ ఆరంభంలో అభయముద్రిత అవ్యాన్మా అభయముద్రిత, అభయముద్ర కలిగిన నంబెరుమాడు నన్ను అనుగ్రహించుగాక. ఎందుకోసమని అంటే పౌన పుణ్యం నివారయన్,
నాయన మళ్ళీ మళ్ళీ నమస్కారం పెట్టగలరా బాబు, ఒకసారి పెడితే చాలరా. అందుకోసం నా చెయ్యి ఎందుకోసం అంటే అభయప్రదానం చేయడం అవన్నీ తర్వాత సంగతి. ముందు చాలు 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 అని నమస్కారం ఎక్కువ సార్లు పెట్టవు, ఒకసారి చాలు అని వేదాంత దేశకులు సాయంత్రం వాక్యం అండి. పౌనః పుణ్యం నివారయన్ అంటారు కదండి. మరి అట్లాంటప్పుడు 2 సార్లు నమస్కారం పెట్టకూడదుగా. కానీ ప్రమాణం చూస్తే తస్య యజ్ఞవరాహస్య, యజ్ఞవరాహస్వామికి నమోస్తు నమస్కారం. తస్య యజ్ఞవరాహస్య ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః. యజ్ఞవరాహస్వామికి నమస్కారం. ఆయనకి నమస్కారం పెట్టే భక్తులు ఉంటారే వాళ్ళకి నమో నమః 2 సార్లు నమస్కారం. భగవంతుడికి ఒక నమస్కారం, భాగవతోత్తములకు 2 నమస్కారాలు. ఎందుకోసం అండి 2 నమస్కారాలు? మరి వీరి గొప్పతనాన్ని బట్టి. ఆయనకి ఒకటే నమస్కారం, వీరికి ఒకటే నమస్కారం అయితే 2 సమానం అయిపోవండి. కనుక ఎవరు గొప్ప? భక్తులే గొప్ప ఖచ్చితంగా. ఈ మాట మనం చెప్పడే అంటే నమ్మాడువార్లు సాయించినటువంటి ప్రీతిరోందాలు నమ్మాడువార్లు సాయించిన మాట కదండి. యాన్ పెరియన్ నీ పెరియ ఎన్బదన యారు అరివారు అన్నారా లేదా? నేను గొప్పవాడిని, నువ్వు గొప్పవాడు అంటే నువ్వు సాక్ష్యం తెచ్చుకోవాలి, నాకు సాక్ష్యం అక్కర్లేదు. ఎందుకోసం అండి? నీ గొప్పతనం ఏమిటి చెప్పు. ఉవ్వియం ఇరు విశుంభు అంటే ఈ భూలోకం దృఢమైనటువంటి వైకుంఠలోకం. ఇరు శబ్దానికి అక్కడ దార్ఢ్యం అర్థం. మరి వైకుంఠం ప్రళయంలో నశించదు కదా. కనుక ఇరు విశుంభు నీ లోపల ఉన్నాయా లేదా? ఉభయ విభూతినాథుడు 2 ఆయనలోనే ఉన్నాయి. నువ్వు నా లోపల ఉన్నావు. కానీ ఇప్పుడు ఎవరు గొప్ప? ఉభయ విభూతులు ఉండగల నువ్వు గొప్ప, ఉభయ విభూతి నాథుణ్ణి లోపల కలిగిన నేను గొప్ప. నేను ఎక్కడున్నాను? వచ్చేసాను. నువ్వు చేసే పనే అది, నేనేం పిలవలేదు. ఎవడో ఆ దారిని పెడుతూ నారాయణ అన్న ఆ శబ్దం చెవిలో పడింది. మంత్రాన్ని విడిచిపెట్టి ఉంటాడు భగవంతుడు? ఉండడుగా. కనుక మంత్రంతో ఒకటి ఆయన లోపలికి వచ్చేస్తాడు. కనుక నువ్వు నా హృదయంలో ఉన్నావు కనుక యాన్ పెరియన్ అన్నారు కదండి. కనుక మరి భగవంతుడికి ఒక నమస్కారం అయితే వీరికి 2 నమస్కారాలు. ఎందుకోసం 2 నమస్కారాలు? ఇలా చేయొచ్చునా అంటే ఒక్కొక్కప్పుడు చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చును అంటే తర్వాత వ్యాఖ్యానంలో కూడా మరో శ్లోకంలో కూడా వ్యాఖ్యానిస్తూ సాధిస్తారు. పౌనః పుణ్యం అలంకృతి. ఇలా మాటి మాటికి అనడం అనేది అది కూడా ఒక అలంకారం. ఎప్పుడు అలంకారం అవుతుంది అంటే ప్రలాపే తర్జనే బివా, మరీ ప్రేమ కలిగినప్పుడు, ప్రీతి ప్రకర్షం కలిగినప్పుడు నమస్కారం 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 అనడం అనేది కూడా అందం. భయపెట్టేప్పుడు జాగ్రత్త చీల్చి పారేస్తా నిన్ను అని పదే పదే అనడం అనేది అలంకారం. కనుక ఇది పౌనఃపుణ్యం అలంకృతి. భయం కలిగినప్పుడు, ఇప్పుడు దప్పిక కలిగినప్పుడు దాహం 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 అంటాడా లేదా? అలా నమః 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 అనడం కూడా ఒక అలంకారం. కనుక నా యామనములకు నమస్కారము అని వారికి నమస్కరించిన తర్వాత ఇవుడు మొదటి శ్లోకం. నమో చింత్య అద్భుత క్లిష్ట. అందరూ చెప్పండి. నమో నమో అచింత్య అచింత్య అద్భుత అద్భుత అక్లిష్ట అక్లిష్ట జ్ఞాన జ్ఞాన వైరాగ్య రాసయే వైరాగ్య రాసయే నాథాయ మునయే నాథాయ మునయే అగాధ అగాధ భగవద్భక్తి సింధవే భగవద్భక్తి సింధవే నమః. నమస్కారము. ఎవరికి నమస్కారం? నాథాయ నాథమునుడు, మునయే భగవంతుని ఇప్పుడు మననం చేస్తూ ఉండే నాథమునుడకు. ఎవరు వారు? అగాధ భగవత్ భక్తి సింధవే. అగాధమైన భగవద్భక్తికి సముద్రము లాంటి వారు అయినటువంటి వారు. అంతేనా? అచింత్య ఎంత గొప్పతనం కలిగిన వారు చెప్పలేము. చింతించడానికి కూడా వారిను కానంతటి అచింత్యమైన అద్భుతమైన మరెవరిలోనూ కనబడదు ఇలాంటి వైభవం. అలాంటి అక్లిష్ట
శ్రమ లేకుండా భగవద్దత్తమైనటువంటి లేదా ఆళ్వార్ దత్తమైనటువంటి జ్ఞాన వైరాగ్య రాసయే. జ్ఞానము వైరాగ్యము ఈ రెంటిని కుప్ప వలె పోస్తే, రాశి వలె పోస్తే అయ్యేటటువంటి వారు, దానికి రూపం కడితే అయ్యేవారు నాథమునుడు. కనుక అలాంటి నాథమునులకు నమస్కారము. వ్యాఖ్య నమః అహమపి న మమ భగవతయేవాహమస్మి. పేదవారు ఏమనుకోవాలి మనం? నమః అనే పదానికి అర్థం ఏమిటి? అహమపి న మమ, నేను నా వాడిని కాను. భగవతః ఏవ అహమస్మి, నేను భగవానుని వాడినే అయ్యున్నాను. ఆయన దాసుడిని తప్ప నా మీద నాకు పెత్తనం లేదు, నాకు స్వాతంత్ర్యం లేదు అని మనని భగవంతుని వస్తువుగా భావించడం. నమస్కారానికి నమఃపదానికి అర్థం ఏమిటి? ఆత్మసమర్పణము అని అర్థం. అలా యామనమునులకు నేను నన్ను సమర్పించుకుంటున్నాను అని అర్థం. అహమపి నమమ, ఈ జగత్తంతా ఆయనదే, నేను కూడా ఆయన వాడినే, నేను నా వాడిని కాను. భగవతయేవ అహమస్మి ఎనిగిరబడియే అన్న రీతిగా ఎనక్కురియేనల్లేన్, నాకు నేను ఉపయుక్తుడని ఉపయోగపడేవాడిని కాను, నా కోసం నేను ఉపయోగపడాల్సిన వాడిని కాను. పెరియ మొదలయ్యార్కు శేషం, నాథమునులకు శేషభూతుణ్ణి నేను అంట. తర్వాత నమో విష్ణవే, విష్ణువునకు నమస్కారము అన్నటువంటి రీతిగా నమో నాథాయ, నాథమునులకు నమస్కారము. ఎనిమిదారిదే ప్రథమ పర్వంలో నమస్కారం అది, చరమ పర్వంలో నమస్కారం ఇది. ఆచార్యులకు నమస్కారం అంటున్నారు కదా, అంటే వారి సొత్తు నేను, అంతేగా శిష్య లక్షణం అది. తర్వాత ఉపకార స్మృతి ఉపకార స్మృతి ఏమిటి? ఎందుకంటున్నారండి నాథమునులకు? సరే భగవంతుడికి చెందినవాడిని నేను అంటే వాడు, మరి నాథమునులు కానీ ఎందుకంటున్నారండి? ఉపకార స్మృతి వారు చేసిన ఉపకారం కదా. వీరా జన్మించడానికి ముందు నుంచి కటాక్షం, యామనమునులు అవతరించడానికి మునుపు నుంచి నాథమునులు కటాక్షించి ఫలానా ఆయన పుడతాడు, ఆయనకి పేరు పెట్టండి, విజ్ఞానాన్ని అందించండి అని ఉపదేశించి కటాక్షించిన వారు గనక వారికి చెందిన వాడిని నేను, నాకు నేను చెందిన వాడిని కాదు. నమో విష్ణవే, విష్ణువునకు నమస్కారము. నమః ఇత్యేవ వాదినః, భగవంతుని కైంకర్యం చేసేటటువంటి వాళ్ళు కూడా బద్ధాంజలి పుటాహ హృష్టాహ నమ ఇత్యేవ వాదినః అంటారు కదా. ఆయన వైకుంఠలోకంలో ఆయనను సేవించేటటువంటి భక్తులందరూ కూడా అంజలించుకొని నమస్కారం పెట్టుకుని నమః 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 అంటూనే ఉంటారు. ఇంకో మాట అంటారు, నమః నమః ఇత్యేవ వాదినః, నమః అనే అంటూ. ఎందుకోసమని? ఆ పరమాత్మని సేవించినప్పుడు ఆయన ఎవరు? అమితానంద కంద స్వరూపం కలిగిన వాడు కదండి. కనుక ఆయన చూస్తుంటే పరమ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం కలిగినప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది. మనం ఆనందించేస్తున్నాం, ఇది మన ఆనందం కోసం అనుకుంటున్నాం, మన ఆనందం కోసం కాదు, ఆయన ఆనందం కోసం మనం కైంకర్యం చేసేవాళ్ళం, ఇది గుర్తుపెట్టుకోవాలి అని నమః 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 అని మాటి మాటికి అంటూ ఉంటారు అన్నారు కదండి. అలా వీరు కూడా నాథమునులకు నమః అన్నారు. ఇక ఎన్రం నమః ఋషిభ్యో మంత్రకృద్భ్యః, ఉపకార స్మృతి. ఋషులకు నమస్కారము. ఎందుకయ్యా ఋషులకు నమస్కారం? మంత్రకృద్భ్యః, ఋషులు అనడంలోనే మంత్రద్రష్ట ఋషి అని కదా, మంత్రాన్ని దర్శించిన వాడు ఋషులు అని. దానిని మనకు అందించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఆయన ధ్యానంలో ఉంటే గాయత్రి మంత్రం సాక్షాత్కరించింది కనుక గాయత్రి మంత్రానికి విశ్వామిత్ర ఋషి చెప్పుకుంటాం కదా, ఋషి చందో దేవతను చెప్పుకున్నప్పుడు. మరి ఆ విశ్వామిత్రుడు ఆయన ఒకడు దాచేసుకున్నాడు, ఈ లోకానికి అంతటికీ అందించాడుగా ఉపాసన ప్రకారాన్ని. కనుక మనకు ఉపకరించినటువంటి వాళ్ళు మహర్షులు. ఇలా ఎందరో మహర్షులు అనేక వేద మంత్రములను తాము దర్శించి
మనకు అందించినటువంటి వారు కనుక మంత్రకృభ్య, మనని తరింపజేసే మంత్రములను అనుగ్రహించినటువంటి ఋషిభ్య నమః. ఋషులకు నమస్కారము. తేషామపి నమో నమః. వరాహస్వామికి నమస్కారం పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి నమో నమః రెండు వాళ్ళు నమస్కారము. విష్ణు ధర్మంలో శ్లోకం అనియు సొల్లక్కడవదిరే చెప్పదగింది కదా కనుక నమో అని ఆరంభించారనమాట. నాథర్ என்று తిరునాహిరదు నాథమని అన్నాం కదండి. అసలు వారి తిరునామం ఏమిటి? ఈశ్వరమునిகள், ఈశ్వరమునులు. శ్రీరంగనాథర్ என்று తిరునామం సాత్గయాలే. ఈశ్వరమునులు అంటే నాథమునుల తండ్రి గారు. వారు నాథమునులకు తిరునామం ఏమని ఉంచారు? శ్రీరంగనాథముని అని ఉంచారు. అది అంత పేరు పలకడం కష్టం కనుక నామైక దేశ గ్రహణ పేర్లో సగం అంతేగా. ఇప్పుడు మనకి ఆ పేర్లన్నీ కొసల ముందులు కొట్టువేసి ఏదో ఓ పేరు ఉంచుతారు కదండి. అలాగే వీరికి కూడా నాథముని అనే పేరే లోకంలో అంతా ప్రసిద్ధమైంది. అసలు శ్రీరంగనాథముని అన్నమాట. కనుక నాథర్ என்று తిరునామం ఆహిరదు. అందులో శ్రీరంగనాథమునికి నాథముని అని తిరునామం అయింది. ఏం రాలేదండి. తిరునామం సాద్వయాలే నాథరని తిరునామం ఆహిరదు. ఎప్పటిపడ్డవారు என்று అపేక్షలే సొల్లిహరదు. నాథమునులకు నమస్కారమా? నాథమునులు అంత గొప్ప అయినా అండి అంటే నాథమునులు ఎట్లాంటి వారు తర్వాత శ్లోకంలో సాయిస్తారు. అచింత్య వారి గొప్పతనం ఇంత అని చింతించజాలము అంటే మన ఊహకు అందదు వారి యొక్క గొప్పతనము. ఇవరుடைய జ్ఞానాదిகள் వీరి యొక్క జ్ఞానాదులు ఇన్నారుடைய జ్ఞానాదిகளை పోలే என்று నిனைக்க ఒన్నాదు. ఇగో ఫలానా వారి జ్ఞానం లాంటి జ్ఞానం అండి అని తలంచడానికి కుదరదు. వారి దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనకు వచ్చిందా? రాలేదుగా. వారి దగ్గర ఉన్నటువంటి యోగ జ్ఞానం గృహికావలప్పన్ అనే వారికి అనుగ్రహించారు. పుండరీకాక్షులు ఏమండి మీరు కూడా యోగ విద్యను అభ్యసించండి అని కోరారు వీరు నాథమునుడు. కానీ పుండరీకాక్షులు నాకెందుకండి, నాకు ఆ యోగం అవుతండి. ఎందుకు వద్దండి అంటే పెణవిరుక్క మళం చమత్కారమైన మాట అండి. ఇంట్లో శవాన్ని పెట్టుకుని పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? అలా ఈ చెడ్డ శరీరంలో ధ్యానం అంటే ఆ పరమాత్మని హృదయంలో ధ్యానం చేయడం కదా. ఈ పాపిష్టి శరీరంలోకి ఆ భగవంతుడిని ఆహ్వానించి ఆయన ఉంచుకుని ధ్యానం చేయడం, దానికి యోగ్యత ఉందా? నాకు యోగ్యత లేదు, ఈ ప్రపత్తి చాలు నేను ధరించడానికి, కనుక నాకు వద్దన్నారు ఆయన. సరే స్వీకరించిన వారు గురువు కావాలప్పను కదా. అది మళ్ళా అక్కడ అర్థం ఆగిపోయింది. మళ్ళా అది పుండరీకాక్షుల దగ్గర ఉండే విజ్ఞానం అంతా రామమిశ్ర ద్వారా యామనములకు అందింది. కానీ గృహి కావాలప్పని వారి విజ్ఞానం ఏదో అందలేదుగా. దానికి కారణం చెప్తారు కదా. యామనమునులు తీర్థయాత్రగా తిరువనంతపురానికి వేయించేశారు. వేయించేసి పెరువాడని సేవించారు. అందరూ కూర్చున్నారు. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆ పెరుమాడను కీర్తించేటటువంటి నమ్మాడు వాళ్ళ తిరువయముడు పదోపదిలో కెడుమిడరాయ ఎల్లాం కేశవన్న అనే తిరువయం అద్భుతంగా గానం చేస్తుంటే వింటున్నారు. అందులో ఒక పదం వచ్చింది, నావు వగ్గరియొన్న నాళ్ళం నడియవాన. మేము మీకు చెప్పినటువంటి రోజులు కూడా సమీపించాయి అని ఆ భాష. ఈ మాట వినగానే వీరికి చరిత్ర గుర్తుకొచ్చిందండి. ఏమిటి చరిత్ర? యామనములకు రామమిశ్రుడు జ్ఞానాన్ని కలుగజేసిన తర్వాత, అయ్యా మీ తాతగారి విద్య ఇది మాత్రమే కాదు, యోగ విద్య కూడా అందులో నిష్ణాతులు వారు. ఆ యోగ విద్యను కూడా మరి ఆనువంశికంగా వచ్చిన సంపద అంతా పొందాలి కదండి. కనుక ఆ యోగ విద్యను కూడా మీరు పొందండి
సంతానం ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి తేడా ఇదే. కాళిదాస కవీంద్రుడు చెప్తాడండి, అపత్య భాజ సంపద, సంతానం గల వాళ్ళ సంపద ఇతరులకు పోదు. ఎందుకని ఆ సంతానం అనుభవిస్తుంది. ఇల్లు అఖిల కట్టుకున్నాం అనుకోండి, ఆ పిల్లలుంటే వాళ్ళు అనుభవిస్తారు కదండి. పిల్లలు లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుందో మరొకళ్ళు వాళ్ళు వచ్చి బాగా వేస్తారో తెలియదు కదా. కనుక అన్యన్నయాది విభూతి అపత్య భాజ. మరో చోటికి పోతే సంపద, సంతానం కలిగిన వాళ్ళ సంపద సంతానానికి అంటున్నారు కదా. అలా నాథమునుల సంపద యోగ విద్య. ఈ యోగ విద్యను కూడా మీరు పొందాలండి అని చెప్పారు రామమిశ్రుడు. మరి యోగ విద్య ఎలా ఉందంటే, మరి నేను స్వీకరించలేదు, మా గురువు గారికి ఇష్టం లేదు, నేను స్వీకరించలేదు. కానీ గురుహైకావలబ్బన అనే వారికి నాథమునులు ప్రసాదించారు, అక్కడికి వెళ్ళి మీరు పొందండి అని చెప్పగానే వీరు గురుహైకావలబ్బన గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే వారు ధ్యానంలో ఉన్న సమయంలో వెళ్ళారు. వారు కళ్ళు మూసుకుని పెరుమాళని ధ్యానం చేస్తున్నారండి. ధ్యానం ఏదో అయిపోయిన తర్వాత అవసరం ఉన్న వాళ్ళం వేచి ఉండాలిగా. కనుక వీరు ఎక్కడో కూర్చున్నారు వెనకాతల. వారు ధ్యానం అయిపోయిన తర్వాత మనం విజ్ఞాపనం చేద్దాం అని. కానీ వారు అక్కడ కూర్చున్న వారే సొట్టై కులത്തിൽ నిన్றுം యారేനും వందారో అన్నారు. సొట్టై కులం అంటే నాథమునుల కులం వంశం. నాథమునుల వంశం నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగారు. అని వెనక్కి చూడలేదు. గొప్పే ఉంది, మనం తిరువారాధన చేసినప్పుడు అన్ని విషయాలు మనకు గుర్తున్నాయండి. అలాగా కాదుగా, ధ్యానంలో భగవంతుడిని ధ్యానం చేసే ఆయన వెనకాతలు ఎక్కడో చప్పుడు చేయకుండా కూర్చుంటే ఎవరైనా వచ్చారా అని అంటే ఆయన దగ్గర వచ్చారు వీరు నమస్కారం పెట్టి. అయ్యా నేను వెనకాతల మీ ధ్యానానికి భంగం కలగకూడదని చప్పుడు చేయకుండా కూర్చున్నానండి, కానీ మీరు ఎలా కనిపెట్టారు వెనకాతల ఉన్నారని అంటే, ఏం లేదు నాయన, నేను ధ్యానం చేసే సమయంలో భగవానుడు నాతో ఆడుకుంటాడు. నన్నే చూస్తూ ఉంటాడు ఆయన పరమ ప్రేమతోటి. లోచనాభ్యాం పిబన్నివా అన్నట్లుగా నాతోటే కలిసి ఉంటాడు. కానీ ఇవాళ ఎందుకో కానీ నా భుజముల మీద చెయ్యి వేసి నా వెనక్కి చూస్తున్నాడు ఆయన. పరమాత్మ అంటే ఎవరో ముఖ్యమైన వాళ్ళు వెనకాతలు వచ్చి ఉంటే వాళ్ళకే చూస్తున్నాడు వాడు తప్పించి. అంటే అర్థం ఏంటి? భగవంతుడికి అంత ప్రీతి ఎవరి మీద? మా నాథమునులు వారి వంశం మీద ప్రీతి. కనుక బహుశా వారి వంశంలో వాడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండాలి, అందుకే పరమాత్మ అడిగేసి చూస్తున్నాడు అని అనగానే, అంటే నాథమునుల మీద పరమాత్మకు ఉండే అనుగ్రహం మన దాకా వచ్చింది కదండి. అందుకనే కదా మనం ఇప్పుడు గొప్ప గొప్ప వంశానికి చెందిన వారికి దాసోహం సమర్పిస్తూ ఉంటాం. ఎందుకోసం? ఈయనకి ఏమంటూ గొడవడిస్తే అక్షరం మొక్క లేదు, ఆచారం లేదు, ఈయనకి దాసోహం పెట్టాలా అంటే వారి సంబంధాన్ని కూర్చొని దాన్ని పురస్కరించుకొని యోగ్యత అయోగ్యతను జరగకుండా ఇప్పుడు దేశాల్లో అక్కడ మర్యాదలు జరుగుతుంటాయి కదండి ఆయా వంశస్థులకి. ఎందుకోసమని వీళ్ళు ఏదో చేశారంటే చేస్తే చేసి ఉండద్దు లేవడం అని. కానీ ఆ పూర్వులు చేసినటువంటి భగవత్ కైంకర్యం దాని వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనువంశికంగా అందరిని గౌరవిస్తూ ఉంటారు కదా. అట్లా ఈ నాథమునుల మీద పరమాత్మ ఉండే ప్రేమ. సరే వీరు వెళ్ళారు, వెళ్ళి సేవించయ్యా, మా తాతగారు యోగ విద్య తమకు ప్రసాదించారట, నేను కూడా దాసుని అవి యోగ విద్య తమ వద్ద ఉపదేశం పొందాలనుకుంటున్నాను అంటే, ఆయన చాలా గొప్ప విద్యను ఆయన ఇది 10 మంది 10 చోట్ల కూర్చొని ఇలా ధ్యానం చేస్తే పాపం ఆయన తెగమోగపడతాడు కనుక ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. నేను చేస్తున్నాను, నాతో ఆయన హాయిగా అనుభవిస్తున్నాడు. ఆయన మీకు కూడా చెప్పాలంటే, నేను ఫలానా రోజున రండి, నేను శరీరం చాలించిన వారు మహానుభావులు కనుక ఎప్పుడు శరీరం చాలిస్తారో వారికి తెలుసు. అందుచేత మీరు ఫలానా రోజున రండి, మీకు చెప్తాను, ఆ తర్వాత నేను ఉండను. యావనములు తర్వాత ఈ సంచారంలో మిగతా వ్యవహారాలలో పడి మర్చిపోయారు. ఆయన తిరువనంతపురం వచ్చిన తర్వాత ఆ పాసురంలో నా ఉమక్క అరియొచ్చొన్న మేం మీకు తెలిసేలా తెలియజెప్పినటువంటి నాళ్ళగడం రోజులు కూడా నడియవాన సమీపించాయి. అనగానే వీరికి వెంటనే వారు చెప్పిన వాడు గుర్తుకొచ్చింది. ఫలానా రోజున రండి అన్నారు కదా. కనుక ప్రక్కన ఉన్న వారిని అడిగారు, ఏమండి మనకి గురుహైకాల ఒక రోజు చెప్పారు కదా, ఎప్పుడండి? ఎప్పుడండి ఏమిటండి? రేపే ఆ రోజు అన్నారు. రేపటి లోపలే వెళ్ళడం, ఇప్పటిలాగా రైళ్ళు అవి లేవు. వారు కూడా ఏం కోరుకున్నారు, అయ్యో
శ్రీరామచంద్ర స్వామికి ఉన్నట్లుగా ఒక విమానమైనా లేదా మనకి? ఏదో రామచంద్రుడు కూడా రామసంహారం అయిపోయిన తర్వాత మా భరతుడు 14 ఏండ్లు దాటిన వెంటనే రావాలన్నాడు. మనం అంటే ఏదో నెమ్మదిగా మజిలీలు వేసుకుంటూ 14 ఏళ్ళు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చాం. కానీ ఇప్పుడు మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలంటే ఒక రోజులో వెళ్ళలేరు కదండి. అంటే ఆయనకి ఏదో విమానం దొరికింది, ఆ విమానంలో వెళ్ళాడు రామచంద్ర స్వామి. మనకు కూడా విమానం ఉంటే మనం కూడా తిరువనంతపురం నుంచి వారి దగ్గరికి వెళ్ళిపోతామే, ఏం చేస్తాం, మనకి భాగ్యం లేకపోయింది అన్నారు. ఇప్పుడు ఆ విజ్ఞానం మనకు వచ్చిందండి, లోపించింది కదా. కనుక నాథమునుల యొక్క విజ్ఞానం అంటే అంత పరిపూర్ణమైనటువంటి 2 రకములుగా ఉండేటటువంటి ఇటు యోగం, జ్ఞానము, అనుష్ఠానము అండి. యోగం అంటే పరమాత్మను ధ్యానించుట, ప్రేమపూర్వకముగా ధ్యానించుట. జ్ఞానం ఆయన వైభవం తెలిస్తే, ఆయనతో మనకుండే సంబంధం తెలిస్తే, ఆయన ఎందుకు ప్రేమ కలిగి మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎలవేళలా స్మరించుకుంటూ ఉంటాం కదండి. అలా భగవంతుని ధ్యానించుట అని ఆచరణం కదా. కనుక వారి యొక్క జ్ఞానం మరి ఇంకెవరి దగ్గర కనబడదు. నాథమునుల్లో ఉండేటటువంటి జ్ఞానం అచింత్యం. ఇలాంటి జ్ఞానం ఉండదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంత జ్ఞానం కలిగిన వాళ్ళు మరొకళ్ళు ఉంటే, వాళ్ళని చూసి ఉంటే వీరి జ్ఞానం లాంటిదే వారి జ్ఞానం అని అలా ఊహించవచ్చు. అలా ఊహించడానికి అవకాశం లేదు. ఎందుచేత ఎవరుడే జ్ఞానాదిகள் వీరి యొక్క జ్ఞానములు ఇన్నారుడే జ్ఞానాదిகளை పోలే ఎండ్రు. ఇగో ఫలానా వాళ్ళకున్న జ్ఞానం లాంటి జ్ఞానం అండి నాథమునుల జ్ఞానం అని నెనెక్కవన్నాదు తలంచుటకు కుదరదు என்று అనడం గాని, ఇవ్వడము என்று జ్ఞానాధికరాలు పరిచ్ఛేదిక్క వన్నాదు ఎండ్రుదల్. ఇంత వీరికుండే జ్ఞానం ఇంత అని మనకి తెలియదు అనుకోండి. కానీ జ్ఞానాధికులైన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళైనా చెప్పగలరా నాథమునులకు ఎంత జ్ఞానం ఉంది, జ్ఞానభక్తి వైరాగ్యములు ఉన్నాయి అనేవి? వారు కూడా చెప్పలేరు. కనుక అచింత్య భక్తి సింధవే ఎవరు అచింత్య, ఇంకా అద్భుత. ఒక వ్యక్తి యందు ఇంత గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం ఉండడం అనేది చాలా దుర్లభమైనటువంటిది. కీழே ఇయత్తారాహిత్యత్తై సొల్లుహయాలే వెనుక అచింత్య. ఇప్పుడు ఏదైనా ఒక పరిమితి ఉంటే ఇంత భక్తి, ఇంత జ్ఞానం, ఇంత వైరాగ్యం చెప్పచ్చు. దానికి పరిమితి లేకపోతే ఏం చెప్పగలం మనం? కనుక ఇయత్తారాహిత్యం, ఇంత అనేది లేకపోవుట, పరిమితి లేకపోవుట అనేదానిని అచింత్య అనే పదం చేత చెప్పారు గనక సొల్లుహయాలే గృహీతాంశం అనుసంధితార్గ్ ఆశ్చర్యావహమాయ్ ఇరుక్కై. అద్భుత. అద్భుత అంటే అసలు మనకు తెలిసేదే కొంచెం తక్కువ అండి. నాథమునుల యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తే మనకు తెలిసేదే కొంత. వారి వైభవం అంతా అవగతం కావడానికి వారంతా వైభవం కలిగిన వాళ్ళం ఉంటే, వారంతా జ్ఞానం కలిగిన వాళ్ళం అయి ఉంటే వారి జ్ఞానాన్ని మనం అంచనా వేయలేంగా. మనకెంతవరకు తెలుస్తుందో అంతవరకు. ఆ తెలిసిన అంశమే అద్భుతం, మరెక్కడ ఎవరి దగ్గర ఉండదు. అంత గొప్ప జ్ఞాన వైరాగ్యాదులను కలిగినటువంటి వారు, జ్ఞానభక్తి వైరాగ్యాదులను కలిగినటువంటి వారు. కనుక ఆశ్చర్యావహమాయిరుక్కై, ఆశ్చర్యావహం. ఒక వ్యక్తి యందు ఇంత జ్ఞానం ఉంటుందా, ఇంత వైరాగ్యం ఉంటుందా? ఆశ్చర్యావహం. ఎంత వైరాగ్యం, ఎంత భక్తి, ఎంత ప్రేమ, ప్రేమకు మూలం జ్ఞానం. ఎంత విరాగం. నాథమునులు ఒక మారి సన్నిధికో ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వారు వచ్చిన తర్వాత ఇంట్లో వారు ఒక మాట చెప్పు, కానీ మీకోసం ఎవరో వచ్చారండి, మీరు సన్నిధికి వెళ్ళారు అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎవరు వచ్చారు అంటే ఎవరో ఒక స్త్రీ, ఒక పురుషుడు, మరొక పురుషుడు, వాళ్ళతో కూడా కోతుందండి. వాళ్ళు వచ్చారండి, వచ్చి నాథమునులు ఉన్నారా అని అడిగారు. అడిగితే లేరు బాబు, ఎప్పుడు వస్తారంటే సరే అని వెళ్ళిపోయారండి. అనగానే ఎవరు? సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి. ఓ వానరం,
ఇద్దరు పురుషులు ఒక స్త్రీ అంటే వారే కదా, వాడు వచ్చారు నన్ను అనుగ్రహించడానికి అని. ఎప్పుడు ఎంతసేపు అయినంది, ఇప్పుడే అండి ఓ పావు గంట అయి ఉంటుంది అని ఏదో చెప్పారు. వాడు చెప్పగానే వీరు బయటకు వచ్చి వెతుకుంటాం. ఎంత దౌర్భాగ్యం! భగవంతుడు మన ఇంటికి వస్తే మనం ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని వెతుక్కుంటూ, నాయన ఎవరైనా కనబడ్డారా మీకు ఇలాగా అని ఈ వివరాలు చెప్పి అడుగుతూ ఉండేవారు. అడిగితే అలా వెళ్ళినట్టున్నారండి అను ఏదో చెప్తుంటే అలా వెతుక్కుంటూ వెళ్ళి మరణించారండి. అయ్యో వారి దర్శనం కలగలేదే అని. మరి ఇంత ప్రేమ ఎవరికైనా ఉంటుందా భగవంతుని యందు? మన అడుగులో చాలా కదలకుండా ఉన్నంత వరకే మనకు భగవంతుడు. అంతేగాని ఆయన కోసాన్ని ఉపవాసం ఉండడం అంటే గండమే కదండి మనకి. అలాంటిది భగవంతుని కోసం అని ప్రాణములనే విడిచిపెట్టారంటే ఇంత వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరుంటారు? కనుక మనకి తెలిసిన కథ ఇంకా ఎంత వైభవం కలిగిన మహానుభావులు వారు. ఆ వైభవం తెలుసుకోవాలంటే మన దగ్గర కూడా అంత జ్ఞానం ఉంటే కానీ తెలియబడుతుంది. వదిలేద్దాం. తెలిసినంత వరకు మనం అలా అనుభవించిన ఇలాంటి లక్షణం మరొకరిలో కనబడుతుందా? కనబడదు కదా. కనుక అద్భుతమైనటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములను కలిగినటువంటి వారు. కనుక ఆశ్చర్యావహమాయి இருக்கை పిన్నైహుల్ నిలమామహల్హుల్ ఇత్యాదిలే గృహీతాంశం ఇనిదాయిరుక్కుం ఎన్రదిరే. ఆళ్వార్ల వైభవం మాత్రం అందరికీ తెలుస్తుందండి. ఆళ్వార్ నాయక వైభవం మాత్రం అందరికీ తెలుస్తుందండి. తెలియదు కదా. కనుక ఆళ్వార్ల వైభవాన్ని కనుక చూచినట్లయితే నాయికగా ఉండే మా అమ్మాయినా పిన్నయ్యహొల్ లేదా పిన్న పిరాట్టియే ఇలా అవతరించి ఉండాలండి. లేకపోతే ఇంత గొప్ప పరమాత్మ యందు ప్రీతి అది మరొకడికి ఉండడం సాధ్యమా? తిరుమావహళుహుల్ లేదా లక్ష్మీదేవి మా అమ్మాయిగా వచ్చి పుట్టి ఉండాలండి. లేకపోతే భగవంతుని యందు ఇంత ప్రీతి విశేషం ఉండదు అని అంటే ఆ తల్లిగారి నిష్ట వేరు, కుమార్తె నిష్ట వేరు. తల్లిగారి నిష్ట ఉపాయాధ్యవసాయ నిష్ట, కుమార్తె నిష్ట ఉపేయత్వర. ఈ ఉపేయత్వర లేకపోవడం వల్లే కదా ఈవిడికి చెప్తుంది, మందలిస్తోంది. అంటే కొంతవరకే కుమార్తెను గురించి తల్లిగారికి తెలుసు. తెలిసిన దానికే లక్ష్మీదేవి అయినా అయి ఉండాలి, నీలాదేవి అయినా అయి ఉండాలి, మా అమ్మాయిగా పుట్టి ఉండాలి అని అనుకున్నారంటే ఆ అనుభవించిన అంశం వరకే ఆశ్చర్యావహమై ఉంటుంది. నాథమునుల్లోని జ్ఞానభక్తి వైరాగ్యములు కూడా అంత ఆశ్చర్యావహమైనటువంటివి అని చెప్పడం కోసమని అద్భుతం అన్నారు. భోగ్యమై ఉంటుంది. అక్లిష్ట శ్రమ లేకుండా జ్ఞానభక్తి వైరాగ్యములను పొందినవారు. మనం విడిచిపెట్టాలంటే జ్ఞానం కలగాలన్నా శ్రమపడి శాస్త్రాలని చదివితే కానీ బోధపడదు కదండి. వైరాగ్యం కలగాలన్నా శ్రమ విడిచిపెడుతూ ఎంతకాలం నుంచి నేను ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, వదిలేయాల్సి వచ్చి నేను బాధపడుతూ వాటిని విడిచిపెడతాను కదండి. వైరాగ్యము క్లిష్టమే, జ్ఞానము క్లిష్టమే. ఇంకా ఆ భక్తి నిలబడాలంటే ఎన్ని పని చేయాలి, అది క్లిష్టమే. ఎందుచేత స్వయత్నజన్యం అవ్వడం వలన. మరి నాథమునులకు కలిగిన జ్ఞానభక్తి వైరాగ్యములు స్వయత్నజన్యములు కాదు, తమ ప్రయత్నంతో తాము సంపాదించినవి కాదు. భగవంతుడు ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు గనక ఇవి అక్లిష్టమైన జ్ఞానభక్తి వైరాగ్యములు. మనం సంపాదిస్తే కష్టపడాలి, ఎవరో మనకి ఇచ్చారనుకోండి మన కష్టమే ఉంది. కనుక అలా ఆళ్వార్ల చేత వరుసపడిన వారు కనుక అదే విషయాన్ని సాధిస్తున్నారు. అక్లిష్ట వ్యాసాదిహళి బోలే స్వయత్నద్దాలే సాధ్య కొత్త బట్టలేగా స్వయత్న సాధ్య రింగులు లేవా? బెల్ట్ రింగులు ఇక్కడ ఉంది వాడిది. మరి ఎక్స్ట్రా బెల్ట్ ఉందా అడగండి. స్వయత్న సాధ్యమైన తపస్సు అంటే ఇప్పుడు వ్యాసాదులు మహర్షులు ఉన్నారనుకోండి, వాళ్ళు మరి తపస్సుతో విజ్ఞానాన్ని సాధించిన వాళ్ళు కదా. అందుకనే కదా ఋషయశ్చ భిన్న
మతయశ్చ భిన్నాః అదే నైకో ఋషి యస్య మతం ప్రమాణం అని ఋషులలో తరతమ భేదాలు ఉండడానికి కారణం ఏమిటి? వాళ్ళ తపస్సును బట్టి వాళ్ళు పొందిన జ్ఞానం. ఎంత తపస్సు చేస్తే, ఎలా తపస్సు చేస్తే అలా జ్ఞానం కలుగుతుంది. కనుక భేదములు ఉన్నాయి. అంటే తాము ఎంతవరకు చేశారో అంతవరకు పొందుతారు, అంతేగా. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు ఇరువురికి ఇక చివరి దశ వచ్చేటప్పటికి చాలా గొప్ప పరినిష్ఠిత దశ కలిగింది. మనం చేసిన ఈ తపస్సులేవి మనకు ముక్తిని ప్రసాదించలేవు. ముక్తి పొందాలంటే భగవంతునికి సర్వభారన్యాసం చేసి మనం అన్నిటినీ విడిచిపెడితే తప్ప పరమాత్మ దొరకడు మనకి. ఈ తపస్సుల్ని పట్టుకుని కూర్చుంటే మరో జన్మ ఎత్తడమో మరోటో ఉంటుంది తప్ప ముక్తి లభించదు. ముక్తి లభించాలంటే వీటినన్నిటినీ విడిచిపెట్టాల్సిందే అనుకుని విశ్వామిత్ర మహర్షి తన తపస్సు అంతటిని విడిచిపెట్టేద్దాం అనుకుని ఒక బోర్డు పెట్టించాడు. ఇచ్చట తపస్సు దానం ఒసగబడును అని. ఈయన చేసిన తపస్సు అంతా ఇది తెలిసిన వెంటనే వశిష్ఠ మహర్షి వచ్చాడు. వచ్చాయా, నువ్వు తపస్సు అంతా దానం ఇస్తున్నానన్నావు, నాకు దానం అయ్యి అని అడిగాడు. అడిగితే సరే అని తపస్సు అంతా దానం ఇచ్చేసాడండి. భగవంతుడు పొందేటప్పుడు ఇవన్నీ ఎందుకు ఆటంకాలు కదా, అయిపోయింది. కొంతకాలం తర్వాత వశిష్ఠ మహర్షి నేను కూడా తపస్సును దానం ఇచ్చేస్తానని ఈయన బోర్డు పెట్టాడు. నేను తపస్సును దానం ఇచ్చేస్తానని అందరికీ, ఇంకా నాకు వద్దు అని. అనగానే విశ్వామిత్రుడు వెళ్ళాట వశిష్ఠుడి దగ్గరికి. అంత గొప్పవాడు, అంత తపస్వి, ఆయన తపస్సు అంతా దారపోసేస్తున్నట్ట మనం తీసుకుందామని. ఆయన వెళ్ళేటప్పటికి తపస్సు అంతా అయిపోయింది, అందరికి దానం ఇచ్చేసాడు. ఆయన ఇచ్చేసిన తర్వాత ఈయన వెళ్ళి కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు విశ్వామిత్ర మహర్షి. అయినా నీ తపస్సు నాకు దానం ఇస్తావా అంటే, అయ్యా నేను చేసిన మొత్తం తపస్సు అంతా దానం ఇచ్చేసాను, ఒక 7 ఘడియల పుణ్యం మాత్రమే ఉంది నా దగ్గర. ఆ 7 ఘడియల పుణ్యం ఏమిటి? స్వర్గంలో మహర్షులు అందరితోటి కలిసి కూర్చుని కాసేపు సంభాషించడం జరిగింది. అలా సత్పురుషులతో సమాగమం వలన కలిగినటువంటి పుణ్యం 7 ఘడియల పుణ్యం ఉంది. కానీ పుణ్యం అంతా నీకు ఇచ్చేయలేను, కనుక నీకు 2 ఘడియల పుణ్యం ఇస్తున్నాను అని ఇచ్చా. కనుక ఈయన దగ్గర ఎంత పుణ్యం ఉంది? 2 ఘడియల పుణ్యం. ఆయన దగ్గర ఎంత పుణ్యం ఉంది? 5 ఘడియల పుణ్యం. కనుకనే ఆయన రామచంద్రుడికి సాక్షాత్ గురువు గారు అయ్యాడు. మొదట చివర మళ్ళా నామకరణం చేసింది ఆయనే, పట్టాభిషేకం చేసింది ఆయనే కదండి. మొత్తం అంతా ఆచార్యుడు ఆయనే కదా. ఇక్ష్వాకుణ మహాచార్య అంటాడుగా. కానీ విశ్వామిత్రుడికి కొన్ని రోజుల పాటు గురుత్వం. రామచంద్రుడికి ఈయన గురువు గారు అయ్యాడుగా, అస్త్రాలు ఉపదేశించడం అది చేశాడుగా. కొన్నాళ్ల గురుత్వం కలగడానికి 2 ఘడియల పుణ్యం దగ్గర ఉంది కనుక, ఆయనకి ఎక్కువ కాలం గురువుగా ఉండడానికి 5 ఘడియల పుణ్యం ఉంది కనుక, ఈ పుణ్యం అనేది వాడు చేసుకుని సంపాదించుకున్నదండి. దాన్ని బట్టి ఫలం కలుగుతుంది. మరి నాథమునులకు ఎలాంటి ఫలం కలిగింది? వీరైనా వారి ప్రయత్నంతో సంపాదించుకున్న జ్ఞానమో భక్తో వైరాగ్యం అయితే కదా. ఆడవారి అనుగ్రహంతో లభించినటువంటిది. కష్టపడి రూపాయి సంపాదించి 1 కోటి రూపాయలు జాగ్రత్త పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కసారి లాటరీలో 5 కోట్లు 6 కోట్లు తగిన వాళ్ళు కొందరు ఉంటారండి. కనుక అలా నాథమునులకు ఆళ్వార్ల కటాక్షం, ఆళ్వార్లకు భగవత్ కటాక్షం వలన లభించింది. మరుడినని కదా, అదే మళ్ళా నాథమునులకు ఆళ్వార్ల యొక్క కటాక్షం వలన లభించింది. కనుక వీరి యొక్క ఈ జ్ఞానం అనేది భక్తి వైరాగ్యములు అక్లిష్ట శ్రమపడి సాధించుకున్నటువంటివి కాదు. వ్యాసాదిగಳೆప్പോലെ స్వయత్న సాధ్య తపస్సాలే వందదండ్రిక్కే. తమయత్న సాధ్యమైన తపస్సు చేత వచ్చినటువంటిది కాకుండా దదామి మయర్వర మదినల మరుళిన 2 మాట భగవద్గీతలో మాట అన్నాడు భగవంతుడు. దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతి తే. ఏ భక్తితో నన్ను పొందుతారో, నేను ఎవడనైతే ఇష్టపడతానో వాళ్ళకి ఆ భక్తి యోగాన్ని ఇస్తాను అన్నాడు కదా. బుద్ధి యోగం అంటే భక్తి యోగం ఇస్తానన్నాడు కదా భగవానుడు. అట్లాగే నమ్మాడు వాళ్ళని ఇస్తాడండి. ఆయన ఇస్తానన్నాడు కానీ ఇస్తాడండి?
ఇచ్చాడండి ఒకళ్ళకి, ఎవరికి డబ్బాళ్ళకి మయరు అర మదినాలం అరుడిన అజ్ఞానము పోవు రీతిగా భక్తిరూపాపన్న జ్ఞానమును అనుగ్రహించినాడు అన్నట్లుగా என்று சொல்லுகிறபடியே భగవత్ ప్రసాద లబ్ధమాహయాలే భగవత్ ప్రసాద లబ్ధం అవడం వలన వరుత్తమ తిరుక్కై శ్రమే ఉండదు కదా, శ్రమ లేకుండా సాధించినటువంటి ఇవి కలిగిన ఏమిటవి? జ్ఞాన వైరాగ్య రాసయే అన్నారు కదా, జ్ఞానము వైరాగ్యం. తత్వత్రయత్తయ్యం జ్ఞేయமாக ఉడైతాయి ఇరుక్కుం అది తత్వత్రయ. జ్ఞానం అంటే ఏమిటి? తత్ జ్ఞానం అజ్ఞానవతోన్యదుక్తం. భగవంతునికి సంబంధించినదేదో అది జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానమే. భగవంతునికి సంబంధించినది అన్నప్పుడు భగవంతుని యొక్క సమగ్రమైన స్వరూపమునకు సంబంధించినది. భగవంతుని సమగ్ర స్వరూపం ఏమిటి? చేతనాచేతనములను తనవిగా కలిగిన వాడు భగవానుడు. కనుక ఒక్క భగవంతుని గురించి తెలుసుకుంటేనే చేతనులను గురించి, మరి ఒక వ్యక్తిని గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి. ఎంత డబ్బు ఉందండి ఆయన దగ్గర, లెక్క పెట్టడం ప్రారంభించారనుకోండి, మనం లెక్క పెట్టినా లెక్క పెట్టకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ వాడు లెక్క పెట్టేస్తున్నారు కదా వీళ్ళకి వచ్చి. కనుక లెక్క పెట్టడం ప్రారంభించారనుకోండి, మొత్తం ఆయన సంపద అంతా తెలుస్తుందా లేదా? ఏమిటైన సంపద? భగవంతుడు చెప్పుకున్నాడుగా, భూమిరా భో అనడో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇదీయం మే భిన్న ప్రకృతి రష్టసాపరేయం ఇతస్తన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. చేతన చేతనములు ఈ రెండు నా సంపద అన్నాడు కదండి ఆయన. కనుక భగవంతుని గురించి తెలుసుకోగానే తత్వజ్ఞానం అన్నమాటకి అర్థం. అది భగవంతుని గురించి తెలుసుకోగానే ఆయన ఉభయ విభూతి నాథుడు, చేతనాచేతనములకు ఈశుడు అని తెలిసిపోతుంది కదండి. కనుక తత్వత్రయత్తయ్యం పరమాత్మ, జీవులు, అచేతనము, ఈ రెండిటికి ఈ తత్వత్రయము జ్ఞేయమాహ ఉడైతాయి ఇరుక్కుమది జ్ఞానం అంట. ఈ జ్ఞానం వలన తెలియబడే విషయం ఏమిటంటే ఉన్నవే 3 తత్వాలండి. ఆ 3 తత్వాలు తెలియబడడం అనమాట. ఆత్మ ఈశ్వరనుకు అనన్యార్హశేషం என்றும் ఏమిటి తెలియడం అంటే ఆత్మ. ఈ ఆత్మలు అందరూ కూడా, ఆత్మ అంటే అంతర్జాతీయ కవచనం, జీవులందరూ కూడా పరమాత్మకు శేషభూతులైన వాళ్ళు, అంటే పరమాత్మకు ఉపయోగపడు వాళ్ళు. పరమాత్మకు ఉపయోగపడే వాళ్ళు అంటే శేషపడి ఉండడం, ఎలాగా ఉండాలి. గృహారామాదుల కంటే వైలక్ష్యం. ఇల్లుందండి, ఇంట్లో ఆయన ఒకడే ఉంటాడు. ఆయన భార్య ఉంటుంది, ఆయన కొడుకుంటాడు. మా మామూలు రాసి వారు ఇసరు వాడాలి నిండా. ఏమంటే ఇలా కాదు నేను ఫలానా వాళ్ళ ఇంటిని నువ్వేం రాయడానికి వీలేదు అంటుందా? అందరికీ వినియోగపడుతుంది కదండి. భార్య ఉందనుకోండి, భర్తగా వినియోగపడుతుందా అంటే ఆ భర్త గారికి నువ్వు నా సంగతి కాదు, మా నాన్నగారి సంగతి చూడు పెద్ద ఆయన అంటే చేస్తుందా లేదా? సేవలు చేస్తుంది కదండి. కనుక ఇలా ఇతరులకు కూడా వినియోగపడడం అనేది ఉంటుంది. కానీ ఆత్మ పరమాత్మకు మాత్రమే శేషము, ఆయన కొరకే వినియోగపడవలసినది. ఇతరులకు అర్హము కాకుండా పరమాత్మకు మాత్రమే అర్హమైనటువంటి శేషభూతుడు. ఇదే అనన్యార్హ శేషం. ఆత్మ ఈశ్వరునికి, ఆత్మ ఈశ్వరునికి అనన్యార్హ శేషము అనియు. సాధారణంగా ఈశ్వరుని కంటే మన పూర్వాచార్యులు కూడా ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నారు. కొంపదీసి ఆ ఈశ్వరుని అనుకోకండి. ఈశ్వరుడు అనే శబ్దం పరమాత్మ పేరే. పరమాత్మ పేరును ఆయన కుమారుడు బ్రహ్మదేవుడు, ఆయన కుమారుడు పరమశివుడికి పెట్టుకున్నాడండి. నాన్నగారి పేరు కొడుకు పెట్టుకోడా? యోగ్యుడైనటువంటి కుమారుడు అయితే పెట్టుకుంటాడు కదా. మరి బ్రహ్మదేవుడు యోగ్యుడు కనుక వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నారండి. కానీ అసలు ఈ నామానికి హక్కుదారుడు ఎవరు అంటే అసలు ఆయన మనవడు నా పేరు నువ్వు పెట్టుకున్నావు అనకూడదుగా. తాతగారి పేరు మనవడు పెట్టుకున్నాడు. కానీ అలా భగవంతుడి పేరు
తత్వత్రయంలో కూడా చిత్ ప్రకరణం, అచిత్ ప్రకరణం, ఈశ్వర ప్రకరణం. ఏమంటే ఈశ్వర ప్రకరణం అంటే ఎందుకంటే నారాయణ ప్రకరణం, విష్ణు ప్రకరణం, పరమాత్మ ప్రకరణం అనొచ్చు కదా. అలా అన్నది ఈశ్వర ప్రకరణం అన్నది. ఈశ్వర ప్రకరణం అంటే అది అసలు ఆయన పేరు, భగవంతుని పేరు గనక అందుచేత ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నియమించువాడు. నియమించువాడు అనగానే వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఎవరిని? జీవులను. కనుక ఆత్మతత్వం. ఈశ్వర శబ్దాన్ని ఎప్పుడైతే చెప్పారో ప్రతి సంబంధిత్వేన, ఈయన నియమించువాడు అంటే ఎవరిని అనే ప్రశ్న వస్తుంది కనుక ఈ జీవులను. కనుక ఈ జీవుడు ఎవరు? భగవంతుడికి అనన్యార్హ శేషమైనటువంటి వాడు అని. అజిత్ స్వరూపం త్యాద్యం ఎన్రం. ఇంకా అజిత్ స్వరూపం తెలుసుకోవాలా? ఎందుకండి భగవంతుని పొందాలనుకుంటున్నాం, ఆయనని పొందుతాం, ఆయన స్మరించుకుంటాం, పొందుతాం. మళ్ళీ ఈ అచేతనాన్ని గురించి తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? దీన్ని విడిచిపెట్టాలి కనుక. విడిచిపెట్టబడదగినటువంటి దోషములను కలిగినటువంటిది కనుక ఈ అజిత్ సంబంధం అనేటటువంటిది ఎంత గొప్పది! విష్ణులారయం శరం అంబులను ఆళ్వార్ల సూక్తి. వైకుంఠంలో ఉండేవాళ్ళు కూడా చెడగొట్టేస్తాయి. అంత గొప్పదండి అజిత్ అనేది. ఈ లోకంలోకి దిగారనుకోండి, దిగిన తర్వాత ఏదో మనకి వృత్తాంతాలు కనబడతాయి కదా. పెరిగితురుబడి గరుడాళ్వాన్ లాంటి ఆయన ఏదో అన్నాడు కదా పరమాత్మని. కనుక అలాంటివి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఈ ఇంద్రియములో, ఇంద్రియార్థములో ఇవన్నీ కూడా ఇలా భ్రమింపజేసేవి కనుక వాటిని విడిచిపెట్టడం అవసరం కనుక అలా త్యాద్యతయా విడిచిపెట్టబడవలసినదిగా దీనిని తెలుసుకోవాలి. పట్టబడవలసిన వాడిగా పరమాత్మను తెలుసుకోవాలి. తానేటో ఆయనతో సంబంధం, తానెవరో తెలిస్తే కదా దేనిని స్వీకరించాలి, దేనిని పరిహరించాలి అనేది తెలిసేది. కనుక అజిత్ స్వరూపం త్యాద్యం என்றும் ஈஸ்வரன் உய நியந்தாய் இருக்கும் என்றும் పరమాత్మ ఉభయ నియంత. అచేతనమును నియమించేవాడు, నియామ్యము అచేతనం, నియమింపబడేది అచేతనం. మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవడమే. కూర్చొని అక్కడ కావాలంటే అక్కడే, ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకుంటాం. నేను ఇక్కడ ఉండనండి, అక్కడే ఉంటానండి అని అంటుంది ఆ కుర్చీ. నియమింపబడేది మనమేవడం అండి. ఆ చేతనాన్ని నియమించేవాళ్ళం, భగవంతుని చేత నియమింపబడేవాళ్ళం. అచేతనం కంటే మనకి తేడా ఏమిటి? అంతో ఇంతో నియామకత్వం మనకుంది, అచేతనానికి లేదు కానీ మనకుంది. మనకి పరమాత్మకి తేడా ఏమిటి? మనం కొంతవడికి మాత్రమే నియమించుకోగలం. మనని అచేతనాన్ని నియమించేవాడు పరమాత్మ. లక్షణం అంటే ఇతర వ్యావృత్తమైనది కదా. లక్షణం అంటే లక్ష్యంలో ఉండాలి. లక్ష్యాలు అన్యత్ర, లక్ష్యం కంటే ఇతరమైన వాటిలో ఉండకూడదు. అప్పుడే లక్షణం అనబడుతుంది కదా. కనుక ఇది తేడా అన్నమాట. పరమాత్మ ఉభయనియంత, అచేతనమును భోక్త భోగ్యం ప్రేరితారంతో వస్తాను. ఉభయనియంత అయినటువంటి వాడు పరమాత్మ. ఇరుక్కుం ఎండ్రు అరిహై. తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఇలా తెలుసుకోవడం, తత్వత్రయం యొక్క యథావస్థిత స్వరూపమును తెలుసుకొనుట. జ్ఞానం ఎండ్రాల్ ఇవ్విశేషத்தை కాట్టుము. జ్ఞానం అంటే చేతన తత్వత్రయాన్ని గురించి జ్ఞానం అని కనబరుస్తుందా? దానికి ప్రమాణాన్ని అనుగ్రహిస్తున్నారు విష్ణు పురాణం. తజ్ఞానం అజ్ఞానవతోన్యదుక్తం. తజ్ఞానం అది తత్ అంటే పరమాత్మ. ఏం చేత? పరమాత్మ తదైక్షత ఇత్యాదిగా సృష్టికాలంలో ఈ లోకమును సృజించినాడు అన్నప్పుడు తత్ అని చెప్పింది కదా పరమాత్మని. తత్ త్వం అసి, తత్ పరమాత్మని గురించి చెప్పింది కదండి. జగత్కారణమైన వాడిని గురించి తత్. అలాంటి జగత్కారణమైన పరమాత్మకు సంబంధించినది ఏదో అది జ్ఞానం, అది జ్ఞానము అనబడుతుంది. మిగతా విషయాలు ఎన్ని తెలిసినా అవసరమైన విషయం తెలియకపోతే అజ్ఞానమతోన్యదుక్తం అత అన్యత అజ్ఞానముక్తం. మిగతాది తెలిసినా తెలియనట్టే అజ్ఞానమే. భగవంతుని గురించి తెలిస్తేనే
తెలివి కలిగినందుకు ప్రయోజనము చెప్పింది కదండి. విద్యాన్య శిల్ప నైపుణం తత్కర్మ యన్న బంధాయ సా విద్య యా విముక్తయే. తత్కర్మ, కర్మ కర్మ అంటే ఏది కర్మ పనికొచ్చేది. యన్న బంధాయ మనని బంధించి వేయకుండా ఉండేది ఏదో, విముక్తికి ఉపయోగపడేదేదో అది కర్మ. సా విద్య యా విముక్తే. చదువు చదువు అంటే ఏం చదువు అండి? ముక్తిని పొందడానికి ఉపకరించేటటువంటిది, ఈ సంసారం నుంచి విడిపడడానికి ఉపకరించేటటువంటి విద్య ఏదో అది విద్య. మిగతా విద్యలు విద్యలు కావు. మరి ఆయాసాయ పరం కర్మ, లేదా కర్మ ఎలాంటిది? ఆయాసాయ, ఆయాసం కోసం ఏమంటారు దాన్ని? గానుగెత్తు. గానుగెత్తు తిరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైనా ఇప్పుడంటే మిషన్లు అవి అన్నీ వచ్చేసాయి కానీ, మిల్లులు వచ్చేసాయి కానీ, పూర్వకాలం నూనె కావాలంటే ఆ నువ్వులో ఏవో పోసి ఓ ఎద్దుని అలా తిప్పుతూ ఉండేవారు. ఆ మధ్యలో ఏదో రాటుకి కట్టబడి ఉంటుంది కనుక ఇది ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఆ పరిధిలోనే తిరుగుతూ ఉండాలి. ఆ కర్రతో కట్టి ఉంటుంది, ఆ పరిధిలోనే తిరుగుతూ ఉండాలి. కనుక 10 రోజులు తిరిగినా, ఎన్ని గంటలు తిరిగినా, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అంటే ఏం చెప్పడానికి ఏం లేదు. అదే అక్కడే ఆ గానుగులోనే తిరుగుతూ ఉంటుంది కదండి. మన బతుకు అంతే. కనుక ఆయాసాయ అపరం కర్మ. మనం చేసే పనులని ఆయాసపడడానికి ఉపయోగపడేవే తప్ప ముక్తికి ఉపయోగపడేవి కాదు. విద్యాన్య, అలాగే ఇతర విద్యలు, భగవంతుణ్ణి తెలిపే విద్య కాకుండా ఇతరములైనటువంటి విద్యములన్నీ ఎలాంటివి? విద్యలన్నీ ఎలాంటివి? శిల్ప నైపుణం. శిల్ప నైపుణం అంటే సెరుపు తగ్గవయోపాధి అని వ్యాఖ్యానం చెప్పేశారండి. చెప్పులు కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి, ఏమిటి ప్రయోజనం? ఆ చెప్పులు అమ్ముకుంటే 4 డబ్బులు వస్తే ఏదో బియ్యం ఏదో కొనుక్కుని ఇంట్లో తినడం అంతే. ముక్త మోక్షమా? ముక్తికి మోక్షానికి ఏం ఉపయోగపడేది కాదు. అలాగంటిదేనయ్యా నువ్వు మిగతా చదువుకునే చదువులన్నీ కూడా. భగవంతుని గురించి చదువుకుంటే సా విద్య యా విముక్తయే, అది విముక్తికి ఉపయోగపడేది అన్నారు. కనుక ఇక్కడ జ్ఞానం అంటే, జ్ఞానం కలిగిన వారు అంటే, జ్ఞానాన్ని రోధిగా పోస్తే అయినటువంటి వారు అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం అయితే భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానము. విద్యాన్య శిల్ప నైపుణం என்றும் భగవద్ వ్యతిరిక్త విషయ జ్ఞానంగళై, భగవంతుని కంటే ఇతరమైన విషయములకు సంబంధించినటువంటి జ్ఞానములను అనర్థావహం என்றுం, అనర్థమును కలిగించేటటువంటివి అనియు. అతి క్షుద్రమెంద్రం సొల్లుహయాలి, అతి క్షుద్రమైనవని చెప్పారు కనుక ఇక్కడ జ్ఞాన రాశి అంటే ఇది అర్థం. తర్వాత వైరాగ్య రాశయే, జ్ఞానమునకు రాశి లాంటి వారు, వైరాగ్యమునకు రంగు సమూహం అనేక విధములైనటువంటి జ్ఞానములను కలిగిన వారు. రాశయే అన్న రాశి శబ్దాన్ని చెప్పారు కనుక బహుత్వాన్ని చెప్తుంది కనుక జ్ఞానములు కూడా అనేక విషయములు ఉంటాయి. భగవంతుని స్వరూప రూప గుణ విభూత మహదైశ్వర్యములే కానివ్వండి, అచేతనానికి సంబంధించినటువంటి ఇది త్యాజ్యం, ఇది త్యాజ్యం, ఇది త్యాజ్యం అని తెలుసుకునేటటువంటివి కానివ్వండి, అనేకములైనటువంటివి ఉంటాయి కనుక రాశి శబ్దాన్ని వాడారు చివర. వైరాగ్య, ఈ విలక్షణ విషయ జ్ఞానత్తాలే, విలక్షణమైన భగవద్ విషయ జ్ఞానం చేత భగవద్ వ్యతిరిక్త విషయంగళిల్ నిస్పృహరాయి ఇరుక్, స్పృహ దేని మీద పెద్ద అపేక్ష లేకుండా ఉండడం. ఎంచేత అసలు తత్వం ఏమిటో తెలుసుకున్నవారు కనుక, దేనిని పొందాలో తెలుసుకున్నవారు కనుక మిగతా వాటి ఎందు ఆసక్తి అయినటువంటి వారు. వేండే మనవాకై, ఈ సంసారంలో ఉండడం అనేటటువంటి దానిని, ఇంట్లో ఉండడం అంటే సంసారంలో ఉండడమే కదండి, దీన్ని నేను కోరుకోవడం లేదు అన్నారు కదా. ఎన్నక్కడోదిరే అరదగి ఉన్నది కదా. రాసయే, రాశి అయినటువంటి వారి కొరకు నమస్కారం. రాశి అంటే ఒక కుప్పగా పోస్తాం కదా, అలా పోస్తే ఉండేటువంటి రీతిగా జ్ఞానాన్ని అంతటినీ ఒక రాశిగా పోస్తే నాశమునులు అవుతారు. వైరాగ్యాన్ని అంతటినీ ఒక సమూహంగా పోస్తే నాశమునులు అవుతారు అని అర్థం.
జ్ఞాన రాసయే వైరాగ్య రాసయే. ఈ రాశి అనేది రెండిటికి అన్వయిస్తుంది అని చెప్పడం కోసమని మనకు అలా అన్వయాన్ని చూపిస్తుంది. జ్ఞాన వైరాగ్యం ఇరండాయి ఇరుక్క జ్ఞానము అంటున్నాం ఏకవచనంలో, వైరాగ్యము ఏకవచనంలో అంటాం రెండు. మరి రాశి అన్నారు ఏమిటండి? రాశి అంటే అనేకమైనటువంటి ధాన్యపు గింజలు అన్నిటినీ పెద్ద మనం కూటంగా పోస్తే అదేదో పెద్ద కుప్పలా అవుతుంది కదండి. మరి జ్ఞానము అనేది ఒకటే కదా, వైరాగ్యము ఒకటే కదా. దానికి రాశి అని ఎందుకన్నారు? రాశి అంటే అనేకమైన ఉంటే కదా రాశి అంటారు, ఒకటి ఉంటే రాశి అనరు కదా. మరి జ్ఞానం అనేది ఒకటే, వైరాగ్యం అనేది ఒకటే కదా, దానికి రాశి అని ఎందుకు అన్నారు అని ప్రశ్న వేసుకుని ఎన్నిల్ భగవంతునికి సంబంధించిన జ్ఞానం భగవత్ స్వరూప రూప గుణ விபூதிகளை ஞானத்துக்கு విషయమాహయాలే ఆక్కయాలే ఆగుహయాలే. జ్ఞానానికి విషయంగా ఎన్ని విషయాలు తెలుసుకోవాలి? భగవంతుని స్వరూపం తెలుసుకోవాలి, ఆయన రూపాన్ని తెలుసుకోవాలి, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క గుణములను తెలుసుకోవాలి. ఇవన్నీ అనంతమైనటువంటి విషయములు కదండి. కనుక అనేకములు ఉన్నాయి కనుక రాశి భగవంతునికి సంబంధించినంత వరకు ఆ జ్ఞానము రాశిగా పరిగణింపబడుతుంది. స్వరూపరు గుణభూతిహళై జ్ఞానத்துக்கு విషయమాగుహయాలే. విడిచిపెట్టాల్సింది పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురున్ మిత్రాణి ధనధాన్యాన్ని అన్నిటినీ సంత్యజ్య అన్నారుగా. కానీ అన్నిటినీ విడిచిపెట్టి, అదేంటండి? తల్లిని విడిచిపెట్టాలి, పితరం మాతరం దారాన్, భార్యను విడిచిపెట్టాలి, భార్యలను అనే అర్థం, భార్యను విడిచిపెట్టాలి శబ్దం. కనుక వీటన్నిటిని విడిచిపెట్టాలంటే భగవంతునికి అనుగుణంగా ఉన్నప్పుడు విడిచిపెట్టాలి. దీనికి పితరం మాతరం దారాన్ అనే దానికి మనకి తిరువాయుమడిలోనే కనబడుతుందండి. తిరువాయుమడిలో 8వ పది, 10వ తిరువాయుమడి, 11వ దాసు, 9వ పది, మొదటి తిరువాయుమడి, మొదటి భాష పరస్పర విరుద్ధంగా ఉంటుంది. కొండ బెండిర్ మక్కడే దాటి పంచుకో కొండ బెండిర్ మక్కడుతార్ సుత్తవర్ పిరరం కండదోడు పట్టదల్ల. 9వ పదిలో కూడా మొదటి తిరువాయుమడిలో అంటే అర్థం ఏమిటి? భార్యా బిడ్డలతో సుఖంగా ఉంటారన్నారండి ముందు దాంట్లో. వీళ్ళందరినీ విడిచిపెట్టి వీళ్ళందరూ నేనే పట్టుకోరా నాయన, కనుక వీళ్ళందరూ త్యాజ్యులు అని చెప్పారండి. అదేమిటి? ఆ మాట ఈ మాట పరస్పరం విరుద్ధం కదా. అంటే ఏ విరుద్ధం కాదు, భగవత్ కైంకర్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిగ్రాహ్యులే, సుఖంగానే ఉంటుంది. భగవంతుని యొక్క కైంకర్యానికి విరుద్ధంగా ఉంటే వీళ్ళందరూ పరిత్యాజ్యులే, విడిచిపెట్టబడవలసినటువంటి వాళ్ళే అని కదండి. కనుక పితరం మాతరం దారాన్ అనే దానికి కూడా అర్థాన్ని ఆ రీతిగానే చెప్పుకోవాలి మనం. కనుక విడిచిపెట్టబడవలసిన విషయములు కూడా అనేకములుగా ఉన్నాయి కదా. కనుక ప్రణాళిక గదిలో భగవద్రామతుల యొక్క సూక్తి పితరం మాత్రం అని ఎండ్రు త్యాజ్యమం పరవాహయాలే, విడిచిపెట్టాల్సినవి అనేకముండుట చేత సమూహం ఎండ్రలా. రాశి అనే పదం వాడరుగా వైరాగ్యానికి. విడిచిపెట్టబడవలసినవి కూడా అనేకములు ఉన్నాయి కనుక రాశి అనే పదాన్ని వాడినారు అని చెప్పుకొనవచ్చును. మీరు ఎవరు లేకుండా నాకేం అర్థమైందంటే ఏదో వెళ్ళి దండం పెట్టుకోండా చూసిరా, సరే లేదా ఇలానే పొద్దున్నే బయలుదేరితే. రేపటి నుంచి మన కాలక్షేపం రాత్రి 6 గంటలకు, ఒక 5 రోజుల పాటు రాత్రి 6 గంటలకు జరుగుతుంది.